ప్రైవేట్ రంగం అనేటటువంటిది ఖచ్చితంగా ఉండాలి. ప్రభుత్వం కూడా ఉండాలి. ప్రభుత్వ రంగం లేని ప్రైవేట్ రంగం ఉందంటే గుత్తాధిపత్యం అవుతుంది, ఏకఛత్రాధిపత్యం అవుతుంది. అలాగే ప్రైవేట్ రంగం లేని ప్రభుత్వ రంగం మాత్రమే మిగిలి ఉందంటే గనక నిర్లక్ష్యం, నిర్లిప్తత అందరికీ అందుబాటులో ఉంది. కాబట్టి ఒకదానికొకటి పోటీ పడుతున్నప్పుడు ప్రయోజనం ఉంటే దానికి సజీవ సాక్ష్యం ఫోన్ల రంగమే. ఒకప్పుడు ఫోన్ల రంగంలో ఓన్లీ ప్రభుత్వ రంగం ఉండేది. అప్పుడు మనకు ఫోన్ అందుకోవడం గగనమయ్యింది. ప్లస్ డబ్బుకి డబ్బు అదనం అయ్యేది. ప్లస్ ఆ ఫోన్ బిల్లులు కూడా అదిరిపోయాయి. అదే ప్రైవేట్ రంగం వచ్చిన తర్వాత ఇవాళ అసలు ఫోన్ కాల్కి ఛార్జీనే లేదు, వీడియో కాల్కి కూడా ఛార్జీనే లేదు. ఏడాదికి 3,000 రూపాయలు పెట్టుకుంటే అద్భుతం. ఒకప్పుడు నెలకి 1,500, 2,000 అయినటువంటిది ల్యాండ్ ఫోన్లు ఉన్నటువంటి అంటే గుత్తాధిపత్యం పోయాక జరిగినటువంటి మార్పు. అట్ ద సేమ్ టైం ఇది ఒక్కోసారి ప్రైవేట్ రంగం పెరిగిపోయి ప్రభుత్వ రంగం సమస్యలు వస్తుంటే అవి ఎప్పటికప్పుడు జాగ్రత్తగా ట్యాకిల్ చేయాలి ప్రభుత్వం. ఇప్పుడు ఇన్సూరెన్స్ లాంటి రంగాల్లో ప్రైవేట్ రంగానికి పూర్తి స్వేచ్ఛనివ్వడం ప్రయోజనమా కాదంటే ప్రభుత్వం తన రంగమైనటువంటి ఎల్ఐసిని కూడా పోటీలో పెట్టి ఉంచుతోంది. కాబట్టి ప్రైవేటుని ఆహ్వానించడంలో తప్పులేదు. ప్రస్తుతం అయితే ప్రైవేటు ప్రభుత్వం మధ్యన పోటీ సక్రమంగా ఉండేటట్టు చూడాలి, ప్రజలకి ప్రయోజనం ఉండేటట్టు చూడాలి. ఇన్సూరెన్స్ రంగంలో ఏదైతే బిల్లు తెస్తామని చెప్పి నిర్మలా సీతారామన్ ప్రకటించిన నేపథ్యంలో ఇన్సూరెన్స్ రంగంలో విదేశీ పెట్టుబడుల పరిమితి ఇప్పటిదాకా 74% ఉంటే ఇప్పుడు 100% పెంచేందుకు అనుమతిచ్చారు. లైఫ్ ఇన్సూరెన్స్, నాన్ లైఫ్ ఇన్సూరెన్స్ రెండింటి ఒకే లైసెన్స్ అందించగల కాంపోజిట్ లైసెన్స్ ప్రవేశపెడుతున్నారు. ఇన్సూరెన్స్ కంపెనీల ప్రారంభ పెట్టుబడి పేడప్ క్యాపిటల్ తగ్గించబోతున్నారు. చిన్న ప్రత్యేక కంపెనీల ప్రవేశానికి సహకారం ఇవ్వబోతున్నారు. ప్రస్తుత విదేశీ పెట్టుబడి నియంత్రణలో సవరణ చేసి సరళీకరణ చేయబోతున్నారు. ఎల్ఐసి బోర్డుకి విభాగాల విస్తరణ, కేటాయింపులు వంటి నిర్వాహక హక్కులు కల్పించబోతున్నారు. బీమాదారుల హితచింతనకు మరియు ప్రాధాన్యత ఇచ్చి ఇంటి భద్రత పెంపొందించబోతున్నారు. ఇతర ఆర్థిక ఉత్పత్తులు కూడా ఇన్సూరెన్స్ సంస్థలు విక్రయించుకునేందుకు అవకాశం కల్పించేటటువంటి పరిస్థితి తీసుకొస్తున్నారు. అదే సందర్భంలో కొత్త పెట్టుబడులు రాబట్టడం, పోటీ పెంచడం అన్నటువంటిది చాలా సీరియస్గా చేస్తున్నారు. ఈ పోటీ వలన ప్రజలకి ప్రయోజనం చేకూరేలా ఉండాలి.